Cooperative officer. District Cooperative officer. ఆ తర్వాత సంబంధించిన అందరినీ పిలుచుకొని విచారణ చేసుకుంటాం. స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు 3 మంత్స్ కమిటీ వేశారు. ప్రెస్ క్లబ్ ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జర్నలిస్టుల ఐక్యత ఏఏసీ ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఏఏసీ ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ఎన్నికలు రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జర్నలిస్టుల ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జేఏసీ ఐక్యత జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత పాత్రికేయుల ఐక్యత పాత్రికేయుల ఐక్యత. నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అనధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది అంటే పేర్లొద్దు కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే జర్నలిస్టుల ఆవేదన వాళ్ళ జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికాం. దీనికి సంబంధించి 40 మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు సక్సెస్లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.